హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అదేవిధంగా ఏపీలో రేపు రాబోయే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభోదయం. నేటి వీడియోలో మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, ప్రజెంట్ వర్తమాన భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ మెరుగుపరచడం కోసం, బోధనా సామర్థ్యాలు మెరుగుపరచడం కోసం, అదే పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం 2 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఒకటి ఆన్లైన్ వేదికలు, 2 శిక్షణ తరగతులు. ఆన్లైన్ వేదికల ద్వారా, ఆన్లైన్ వేదికల్లో ఒకటి స్వయం, 2 దీక్ష. అదేవిధంగా మన శిక్షణ తరగతులు తీసుకుంటే ఒకప్పుడు సర్వశిక్ష అభియాన్లో, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్లో శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ప్రపంచంలో అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం 2019-20లో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అది నిష్ఠ అనే కార్యక్రమం ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఈ దీక్ష, స్వయం, నిష్ఠ మీద తప్పనిసరిగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అభ్యర్థులు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఖచ్చితంగా మన తెలంగాణలో మనం స్వయం మీద, దీక్ష మీద ప్రతిరోజు మనం క్వశ్చన్ అనేది చూసాం. రేపు ఏపీలో కూడా ఈ సిలబస్లో మెయిన్ టాపిక్గా తీసుకున్నాడు కాబట్టి వీటి మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మరి నేటి వీడియోలో మనం దీక్ష మరియు నిష్ఠ అనే కార్యక్రమాలను డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గమ్యస్థానం చేరేంత వరకు మీకు తోడ్పడుతూ ఉంది. ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి తెలంగాణ మరియు ఏపీలో సమగ్రమైన లెర్నింగ్ జరగాలంటే టీజేఆర్ స్టడీస్లో మనకు రికార్డ్ ప్లస్ లైవ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి. అదేవిధంగా తెలంగాణలో ఈసారి వదలొద్దు ఎడ్జిటి అద్భుతమైన ప్లానింగ్ మీ ముందుకు వచ్చింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి దాంట్లో ఉన్న వాళ్ళందరూ గమ్యం చేరేంత వరకు విశ్రమించొద్దు. ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ నేటి కార్యక్రమంలో మనం చూద్దాం. ముందుగా దీక్ష. ఈ దీక్ష అనేటటువంటి ఒక ఎడ్యుకేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ దీక్ష. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ ఫుల్ ఫామ్ కూడా అడిగాడు. దీక్ష, డి అంటే డిజిటల్, ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కే అంటే నాలెడ్జ్, ఎస్హెచ్ఏ అంటే షేరింగ్ అంతే. ఎస్హెచ్ఏ అంటే షేరింగ్. మళ్ళీ ఫుల్ ఫామ్ పెద్దగా ఏమీ లేదు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఫర్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆన్లైన్, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తా. అంటే పాఠశాల విద్య కోసం జాతీయ వేదిక, పాఠశాల విద్య కోసం జాతీయ వేదిక అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటాం. మరి దీక్ష అనేటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని ఎవరు రూపొందించారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ మరియు లిటరేచర్, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత వాళ్ళు ఈ యొక్క దీక్ష అనేటటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని రూపొందించారు. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి దీన్ని అంటే పాఠశాల విద్య, అక్షరాస్యత, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎన్సిఈఆర్టీ ఇద్దరు సంయుక్తంగా దీన్ని రూపొందించారు. ఒకవేళ అడిగిన ప్రశ్నలు ఇంకా ఎవరైనా ఉన్నారంటే 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి హెచ్ఆర్డి, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. దీన్నే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కేంద్ర విద్యాశాఖ. ఈ 2 అంతకుముందు దీన్ని హెచ్ఆర్డి అన్నాం. కేంద్ర విద్యాశాఖ, ఎన్సిఈఆర్టీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అంటే పాఠశాల విద్య, అక్షరాస్యత మరియు ఎన్సిఈఆర్టీ మరియు కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ఈ యొక్క దీక్ష అనేటటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని, మరి దీక్ష అనేటటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని 2017 సెప్టెంబర్ 5న, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2017 సెప్టెంబర్ 5న ఆనాటి భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు మన తెలుగువారే వెంకయ్య నాయుడు గారు, ఆయన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. దీక్ష అనేది సమాజానికి ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2017 సెప్టెంబర్ 5న. స్వయాన్ని ప్రారంభించింది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దీక్షను ప్రారంభించింది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క
ఈ యొక్క దీక్ష అనేటటువంటి ప్లాట్ఫామ్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరి దీక్ష ఏం చేస్తుంది సార్? వన్ నేషన్ వన్ ప్లాట్ఫామ్ దీని యొక్క నినాదం. వన్ నేషన్ వన్ ప్లాట్ఫామ్. మన దేశానికి అతిపెద్ద పాఠశాల విద్యా వేదిక ప్లాట్ఫామ్ ఏదయ్యా అంటే దీక్ష. ఈ దీక్ష మరి ఎవరికి ఉపయోగపడుతుంది సార్? దీక్ష ఒకటి ఉపాధ్యాయులకు, చూడండి, ఒకటి ఉపాధ్యాయులకు, టీచర్లకు. రెండోది ఛాత్రోపాధ్యాయులకు. ఛాత్రోపాధ్యాయులు అంటే టీచర్ ట్రైనర్స్. మూడోది ఎవరికి అంటే విద్యార్థులకు, స్టూడెంట్స్కు. నాలుగోది ఎవరికి అంటే తల్లిదండ్రులకు, పేరెంట్స్కు. ఐదోది ఎవరికి అంటే పరిపాలకులకు. పరిపాలకులు అంటే ఎవరు? విద్యాశాఖ పరిపాలకులు ఎవరు ఉంటారో వారికి. అడ్మినిస్ట్రేటివ్ పరిపాలకులకు. ఈ ఐదుగురికి ఈ దీక్ష అనేటటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. మరి ఎలా సార్? టీచర్కు లెర్నింగ్ మరియు ఎవాల్యుయేషన్, బోధన, కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, నిరంతర వృత్తి సామర్థ్యం పెంచుకోవడం కోసం దీక్ష టీచర్లకు ఉపయోగపడుతూ ఉంది. ఛాత్రోపాధ్యాయులకు కూడా నూతన బోధనా అంశాలు, బోధనా అభ్యసన అనుభవాలు, బోధనా వనరులు మీద ఒక కాన్సెప్ట్ మీద టీచర్ ట్రైనింగ్స్ ఎవరైతే డిఈడి బిఈడి పన్నెండు కోర్సులో ఉన్నారో వారికి. నెక్స్ట్ విద్యార్థులకు ఈ దీక్ష అనేది కోవిడ్-19 కాలంలో దేశంలో ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ విద్యా వేదిక ఒక వరంలాగా తోడ్పడింది దీక్ష అనేటటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. విద్యార్థులకు దీంట్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో, అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్ సంబంధించినటువంటి వీడియోలు, వీడియో రూపంలో, బుక్స్ రూపంలో, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ అంటే మూల్యాంకనం చేసుకోవడానికి అనుకూలంగా ఈ విద్యార్థులకు దాన్ని ఏమంటాం సహాయకారిగా ఈ యొక్క దీక్ష అనేటటువంటి ప్లాట్ఫామ్ తోడ్పడుతుంది. అదేవిధంగా పేరెంట్స్కు పిల్లవాని సామర్థ్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, హోంవర్క్ చేయించడం, ఇంటి పని లేదా పిల్లవాని సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, పిల్లవానికి కావాల్సినటువంటి రీసోర్స్ ఏమున్నాయో పేరెంట్స్కు. అదేవిధంగా పిల్లల యొక్క సాధన, ఉపాధ్యాయుల యొక్క బోధన, టీచర్ల యొక్క బోధన, పిల్లల యొక్క సాధనని పరిశీలించడానికి, నిత్యం పర్యవేక్షణ చేయడానికి, సూపర్విజన్ చేయడానికి విద్యా పరిపాలకులకు కూడా ఈ దీక్ష అనేటటువంటి ప్లాట్ఫామ్ తోడ్పడుతుంది. ఇది ఒక ఆన్లైన్ వేదిక. దేశంలోనే పాఠశాల విద్యలో ఒక ముఖ్యమైనటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ దీక్ష అనేది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది 2017 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. దీంట్లో మరి ఏముంటాయి సార్? ఓపెన్ యాక్సెస్ అంటే అందరికీ ఎలాంటి ఫ్రీగా అందరికీ అందుబాటులో ఓపెన్ లెర్నింగ్ యొక్క అందుబాటులో ఉంటాయి. అవి వీడియోలు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ఓపెన్గా ఉంటాయి. అంతా ఓపెన్గానే, ఫ్రీగానే, ఉచితంగానే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ ఉంటాయి. స్టేట్ అండ్ సెంట్రల్ యొక్క బుక్స్ అన్ని దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి, అసెస్మెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్, ఒక పాట విన్న తర్వాత, ఒక లెర్నింగ్ చేసిన తర్వాత, దాంట్లో లెర్నింగ్ చేసిన తర్వాత తన యొక్క స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి ఈ యొక్క విద్యార్థులకు దీంట్లో ఫ్రీ ఎవాల్యుయేషన్, ఫ్రీ స్టడీ మెటీరియల్, ఫ్రీ క్లాసెస్, ఫ్రీ యాక్సెస్ దీంట్లో ఉంటుంది. వైవిధ్యంతో కూడినటువంటి అనేక అంశాలు పిల్లలకు ఉంటాయి. టీచర్ కూడా తన సామర్థ్యం పెంచుకోవడానికి రకరకాల ఆన్లైన్ ట్రైనింగ్ కూడా దీని ద్వారా అందించడం జరుగుతుంది. టీచర్ యొక్క కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, నిరంతర వృత్తి సామర్థ్యం. NEP 2020 ఏం చెప్తాదంటే ఒక విద్యా సంవత్సరంలో టీచర్కు CPD తప్పనిసరిగా 50 గంటలు ఉండాలి అంటాది. ఆ 50 గంటలు ఈ దీక్ష ద్వారా అందిస్తూ ఉన్నారు. టీచర్ యొక్క కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, నిరంతర వృత్తి సామర్థ్యం పెంచుకోవడం కోసం. ఛాత్రోపాధ్యాయులకు బోధన అభ్యసన సామగ్రి, బోధన అభ్యసన అంశాలు, విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్, క్లాసెస్, ఎవాల్యుయేషన్స్ దీంట్లో ఉంటాయి. పేరెంట్స్కు పిల్లవాని యొక్క సాధన తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. మరి ఉపాధ్యాయుల యొక్క బోధన, పిల్లల యొక్క సాధన తెలుసుకోవడానికి విద్యా పరిపాలకులకు తోడ్పడే సాధనమే దీక్ష. ఇది యాప్ రూపంలో ఉంటుంది, వెబ్ రూపంలో కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో అతిపెద్ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఈ యొక్క దీక్ష. ఉన్నత విద్యలో అతిపెద్ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ స్వయం. బాగా కన్ఫ్యూజ్ కాకండి. ఇది కూడా కోవిడ్-19 కాలంలో దేశంలో మరి బడికి వెళ్ళలేదు కాబట్టి లాక్డౌన్ కాలంలో ఆ విద్యా సంవత్సరం మొత్తం పిల్లవానికి బోధన అభ్యసనం అందించడంలో దీక్ష అనేటటువంటిది కీలకమైనటువంటి పాత్ర
పోషించడం జరిగింది. నెక్స్ట్ మరో కార్యక్రమం చూద్దాం, నిష్ఠ. మరి నిష్ఠ ఏంటి సార్? ఈ నిష్ఠ కార్యక్రమం, నిష్ఠ అంటే ఫుల్ ఫామ్ ఉందండి, నేషనల్, ఈ యొక్క నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ ఎడ్ అండ్ టీచర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సమీకృత దేశంలో జాతీయ సమీకృత పాఠశాల అధిపతులకు మరియు అదేవిధంగా టీచర్లకు అడ్వాన్స్మెంట్ శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమమే నిష్ఠ అంట. ఎన్ అంటే నేషనల్, ఈ అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ఇనిషియేటివ్, ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇనిషియేటివ్ నేషనల్. ఎస్ అంటే స్కూల్, హెచ్ అంటే ఎడ్, టీ అంటే టీచర్, హెచ్ అంటే మళ్ళా హోలిస్టిక్, ఏ అంటే అడ్వాన్స్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ ఎడ్స్ అండ్ టీచర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు పాఠశాల పరిపాలకులకు బోధనా సామర్థ్యం, పరిపాలన సామర్థ్యం పెంచాలని, ప్రతి పిల్లవానికి విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం కోసం పరిపాలకుల్ని, టీచర్లని సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ కార్యక్రమమైనటువంటి నిష్ఠాని 2019-20 విద్యా సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మరియు పాఠశాల విద్యా అక్షరాస్యత ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా, కేంద్ర విద్యాశాఖను ఏమన్నాం, సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టరీ అన్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత అనే సంస్థలు ఈ రెండు కలిపి నిష్ఠా అనే కార్యక్రమాన్ని 2019-20లో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఉన్న విద్యా పరిపాలకులకు మరియు ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడం కోసం పరిపాలకులని, టీచర్లని సంసిద్ధం చేసే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమమే నిష్ఠ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ కార్యక్రమం. విద్యలో నాణ్యత పెరగాలి, సామర్థ్యాలు పెంచాలి. విద్యలో నాణ్యత రావాలి అంటే బోధకుల్లో సామర్థ్యాలు పెంచాలి. బోధకుల్లో సామర్థ్యాలు పెంచాలంటే వారికి తప్పనిసరిగా సమగ్ర శిక్షణ ఇవ్వాలి. అది హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల హెచ్ఎం లేదా ప్రిన్సిపాల్స్, అదేవిధంగా స్కూల్ టీచర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చారు. పాఠశాల నిర్వహణ మీద, బోధనా సామర్థ్యాల మీద ఇది 3 విడతలుగా ఇప్పటికీ శిక్షణ అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్లకు కూడా దాదాపుగా 5 రోజుల పాటు ఈ యొక్క నిష్ఠా మీద ఇచ్చారు. ఏమి ఇస్తారు సార్? పాఠశాల పరిపాలన ఎలా చేయాలి, పిల్లల్లో ఆలోచశక్తి ఎలా పెంచాలి, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో ఎలా పెంచాలి, బోధనా సామర్థ్యాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, లెర్నింగ్ అవుట్కమ్ అభ్యసన ఫలితాలు ఎలా రాబట్టాలి, పిల్లవాడిని ఎలా అర్థం చేసుకోవాలి, గుణాత్మక విద్యను ఎలా అందించాలి, నిర్దిష్ట లక్ష్యం సాధించే విధంగా మన బోధనా నైపుణ్యాలు ఎలా వినియోగించాలి, టీఎల్ఎంని ఎలా వాడాలి, సమాజంలో రావాల్సినటువంటి నూతన ట్రెండ్స్, పిల్లవాడు సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలి, సాంఘిక దురాచారాలు ఎలా నివారించగలగాలి. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలతో పాటు మన పిల్లలు పోటీ పడాలంటే, ప్రపంచ దేశాల సామర్థ్యాలు మన పిల్లలు అందిపుచ్చుకోవాలంటే వారిలో ఎలాంటి కార్యక్రమాలు రావాలో ఈ నిష్ఠా ద్వారా అందించారు. ఈ నిష్ఠా కంటే ముందు ఈ ప్రపంచంలో పెద్దది. ఇంతకంటే ముందు మన దేశంలో 2 కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒకటి SOPT, అదేవిధంగా ఇంకోటి మాస్ ప్రోగ్రామ్ సార్, ఇంకోటి PO, ఇంకోటి వచ్చి మనకు ఇంకో P, ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్. ఈ 2 కార్యక్రమాలు కూడా ఇంతకుముందు మన దేశంలో అమలు చేశారు టీచర్లకు. ఏంటి సార్ ఇవి? స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది OBBలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రైమరీ టీచర్స్ కోసం తీసుకొచ్చి ఈ యొక్క టీచర్లకు శిక్షణ అందించారు. స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమంలో భాగంగా ఆనాడు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1994లో వచ్చింది అండి. ఈ ప్రోగ్రామ్ ఓబీబీ కార్యక్రమం 1986లో వచ్చింది అండి, నల్లబల్ల ప్రోగ్రామ్. ఈ యొక్క డిపిఈపిలో భాగంగా ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ స్కూల్ టీచర్ దాదాపు 10 లక్షల మందికి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు, 10 నుంచి 20 లక్షల మందికి అప్పుడు. కానీ నిష్ఠా ద్వారా దేశంలో సుమారు 60 లక్షల మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే నిష్ఠాని ఏమన్నా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కార్యక్రమం అన్న, అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ ఎయిడ్స్ అండ్ టీచర్ వలస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేటటువంటి కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంచడం కోసం పాఠశాల పరిపాలకులకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేసే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమమే నిష్ఠ రన్నింగ్లో ఉందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు పాఠశాల విద్యా అక్షరాస్యత వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వచ్చారు. అంటే ఒకటి దీక్ష ఆన్లైన్లో జరుగుతుంది, ఒక ఫిజికల్గా ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చేది ఈ కాలంలో నిష్ఠ, ఆ కాలంలో ఎస్ఓపిటి పిఎంఓఎస్టి. ఇవి కాకుండా స్కూల్ కాంప్లెక్స్ ఎంఆర్సీలో సమగ్ర శిక్ష అభియాన్ కింద కూడా టీచర్లకు ట్రైనింగ్ అనేది అందిస్తూ ఉన్నాం. ఇలా ఒక సీక్వెన్సీ ఆర్డర్లో దేశంలో విద్యా కార్యక్రమాలు, టీచర్ యొక్క ఇన్ సర్వీస్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయో మనం వాటిని చూసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన అప్డేట్ బుక్ త్వరలో మార్కెట్లోకి వస్తుంది, ఒక వారంలో మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం. దానికోసం వెయిట్ చేయండి. సమగ్రమైనటువంటి సమాచారం ఆ పుస్తకంలో మీకు అందిస్తాం. తెలంగాణలో టెట్ తర్వాత మంచి పరిపూర్ణమైనటువంటి అప్డేట్ పుస్తకం మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాం. ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ చేస్తూ అప్డేట్ బుక్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా మీరు ఏమి చేసినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. టెట్ తర్వాత ఈ తెలంగాణలో డిఎస్సి ఉంటుంది, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా మార్చిలో వచ్చి మేలో ఎగ్జామ్ జరిగి జూన్ 12కు మీరు బడికి వెళ్ళడానికి పాఠశాల విద్యాశాఖ రోల్ మ్యాప్ను కూడా ఇచ్చింది. మరి ఆలోచిస్తావా, ఆచరిస్తావా అనేది విజ్ఞులైన ఛాత్రోపాధ్యాయులకు మీకు తెలుసు. ఆలోచనతో అద్భుతాలు జరగవు, ఆచరిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. శ్రమిస్తేనే గమ్యాన్ని చేరుకుంటాం. విజయానికి 2 మార్గాలు, ఒకటి శ్రమ, రెండోది అది కూడా శ్రమే, వేరేది ఏది కూడా ఉండదు. మరి అనేక మందిని వారి గమ్యస్థానం చేరేంత వరకు నిరంతరం ఈ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ మీద అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ని తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.